'హరిహర వీరమల్లు' చాలా ఇయర్స్ డిలే తర్వాత ఫైనల్‌గా 'హరిహర వీరమల్లు' మన ముందుకి జూలై 24న రాబోతుంది. ట్రైలర్ చూస్తే ఒక విషయం మాత్రం క్లియర్. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద ఫైర్‌లా ఉన్నారు. ఈ సినిమా ఒక పీరియాడిక్ డ్రామా అని అందరికీ తెలిసిందే. కానీ కొంతమందికి తెలియని పాయింట్ ఏంటంటే, ఇది మన దేశంలో నిజంగా జరిగిన ఒక కథ. సినిమా థీమ్ చాలా సింపుల్ అండ్ పవర్‌ఫుల్. ధర్మం వర్సెస్ అధర్మం. ఔరంగజేబ్ లాంటి వాడిని మన 'హరిహర వీరమల్లు' ఎలా ఎదిరిస్తాడు అనే దాని మీద ఫోకస్ చేస్తున్నారు. హిస్టరీని టచ్ చేస్తూ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ట్రైలర్‌లో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం ప్యూర్ గూస్ బంప్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎఫర్ట్స్‌ని మనం వేరే గ్లింప్సెస్‌లో ఆల్రెడీ చూసాం. ట్రైలర్‌లో ఆ చార్మినార్ దగ్గర ఉన్న ఫైట్ సీన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఎలివేషన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం కంప్లీట్ డామినేషన్. సింగిల్ హ్యాండెడ్‌గా ట్రైలర్‌ని పుల్ చేశారు. ఇక ఆ పక్కన స్క్రీన్ మీద ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఫోకస్ అవ్వట్లేదు ఆయన స్క్రీన్ మీద ఉన్నప్పుడు. అయితే రీసెంట్‌గా 'చావా' మూవీ చూసిన వాళ్ళు లేదా మన హిస్టరీ తెలిసిన వాళ్ళకి తెలుసు. ఆ టైంలో ఒక హిందూగా బ్రతకడం అంటే ఏంటో, ఎంత నరకమో అని. మన 'హరిహర వీరమల్లు' ఎలా ఎదిరించి మన సనాతన ధర్మంని ఎలా కాపాడుకున్నాడు అని ప్రజలకి తెలియజేయడానికి ఇదొక ప్రయత్నం. ఈ సినిమాలో ఆ పెయిన్‌ని, ఆ డిప్రెషన్‌ని అడ్రెస్ చేస్తున్నారు. అండ్ హానెస్ట్‌లీ ఈ టైంలో ఇలాంటి స్టోరీస్‌ని చూడ్డానికి ఆడియన్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో, అందుకే ఒక రకంగా ఈ మూవీ డిలే అవ్వడం కూడా ఒక రకంగా మంచిగానే అనిపిస్తుంది. ట్రైలర్‌లో చెప్పాలంటే మ్యూజిక్ మాత్రం అంతగా ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. సాంగ్స్ కూడా అంతగా స్టాండ్ ఔట్ అవ్వలేదు. నా ఒపీనియన్‌లో సాంగ్స్‌కంత ఇంపార్టెన్స్ అయితే కనిపించట్లేదు. వీఎఫ్ఎక్స్ అయితే బాగానే ట్రై చేశారు. చాలా గ్రాండ్‌గా చూపించడానికి. కానీ కొన్ని కొన్ని ప్లేసెస్‌లో చాలా ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తుంది. బట్ కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే చాలా వర్కౌట్ అయింది. ఫైనల్‌గా స్టోరీ బావుంటే ఎన్ని ఫ్లాస్ ఉన్నా ఎవరు అంతగా పట్టించుకోరు. సో, ఇది గైస్ ఈ ట్రైలర్ మీద నా ఒపీనియన్. ఈ స్టోరీ, స్కేల్, పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్ చూస్తుంటే ఒక మాసివ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్సే వస్తుందని చెప్పాలి. బ్లాక్ బస్టర్ వైబ్ కొడుతుంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి ట్రైలర్ ఎలా ఉన్నా సరే పక్కా చూసేస్తాం. మరి మీ ఒపీనియన్ ఏంటి ఈ ట్రైలర్ మీద? మీకెలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video. Until then, bye. Thanks. Jai Hind.